10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైంలో చాలామంది స్టూడెంట్స్ దగ్గర నేను విన్న మాట ఏంటంటే, ఆ 10th క్లాస్ ఎగ్జామ్సే కదా! ఏముంది మనకి ఎగ్జామ్ సెంటర్‌లో వదిలేస్తారు. లేదంటే వాళ్ళే స్లిప్స్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోతే మనమే పట్టుకొని వెళ్దాము. రాసుకొని మంచి మార్క్స్ తెచ్చుకుందాము. లేదంటే పాస్ అయిపోదాంలే. ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పి. ఈ మీరు కూడా వినే ఉంటారు. లేదంటే మీ సీనియర్స్ ఆల్రెడీ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు మీతో చెప్పొచ్చు. ఆ 10th క్లాస్ ఏం ఉండదు. ఈజీగానే ఉంటది. అక్కడ వదిలేస్తారు. లేదంటే మీరే స్లిప్స్ పట్టుకెళ్ళి రాయొచ్చు అని. ఓకే. అయితే గుర్తుంచుకోండి నాన్న మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనో, లేదంటే పాస్ అవ్వాలనో, లేదంటే దేనికైనా గానీ మీరు చేసేటువంటి ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ ఫ్యూచర్ అనేది చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తాను. మీరు స్లిప్స్ పట్టుకెళ్ళడం వలన ఎగ్జామ్‌కి అంటే మీరు పట్టుకెళ్తారని కాదు. కానీ మీకంటూ ఒక ఐడియా ఉండాలి. మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఈ కాన్సెప్ట్ మీద ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో వీడియో చేయడం జరుగుతుంది. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కి స్లిప్స్ పట్టుకెళ్ళి మీరు ఒకవేళ దొరికితే స్క్వాడ్ అని చెప్పి ఉంటారు. అంటే మనకి ఇన్విజిలేటర్ ఉంటారు. ఎగ్జామ్ మామూలుగా కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ స్క్వాడ్ అని చెప్పి ఉంటారు నాన్న. వాళ్ళు అన్ని ఎగ్జామ్ సెంటర్స్‌కి ఒక్కొక్కసారి విజిట్ చేస్తూ ఉంటారు. పొరపాటున వాళ్ళకి మీరు దొరికితే స్లిప్స్‌తో మనకు 3 కేసెస్ ఉన్నాయి. కేసెస్ అంటే పోలీస్ కేసెస్ కాదు. ఫస్ట్ ఆ వాళ్ళు జరుగుతున్న ఎగ్జామ్‌ని క్యాన్సెల్ చేయొచ్చు. అంటే అది మీరు ఫెయిల్ అయినట్టు మాట. మళ్ళీ రాసుకోవాలి. లేదంటే ఆ ఎగ్జామ్‌తో పాటు రాసిన ఎగ్జామ్స్ క్యాన్సెల్ చేసేసి ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ కూడా మీరు రాయడానికి ఉండదు ఛాన్సు. మళ్ళీ మీరు ఫర్దర్‌గా సప్లిమెంటరీ‌కో ఎప్పుడో అన్నీ రాసుకోవాలి. ఫర్దర్ ప్రాసెస్ తర్వాత విషయం. ఫస్ట్ జరిగే కన్సీక్వెన్సెస్ చూద్దాం. ఇక మూడోది డిబార్ చేయొచ్చు. డిబార్ అంటే 1 ఇయర్ చేయొచ్చు, 2 ఇయర్స్ చేయొచ్చు, లేదంటే 3 ఇయర్స్ చేయొచ్చు. వన్స్ మీరు డిబార్ ఐ మీన్ మీకు ఒకవేళ డిబార్ చేస్తే మీరింక ఏ ఎగ్జాము రాయడానికి కుదరదు. చేసిన ఇయర్స్ 2 ఇయర్స్ అనుకోండి. ఇక 2 ఇయర్స్ కూడా మీరు ఎక్కడ జాయిన్ అవ్వడానికి కుదరదు. ఏమి చదవడానికి కుదరదు. ఏ ఎగ్జామ్ రాయడానికి కుదరదు. ఓకేనా? ఇవన్నీ కూడా అండ్ వీటితో పాటుగా మీ వల్ల ఇన్విజిలేటర్ కూడా ప్రాబ్లమ్ అవుతది. ఇన్విజిలేటర్ కూడా సస్పెండ్ అయిపోవచ్చు, జాబ్ పోవచ్చు, లేదంటే పోలీస్ కేస్ కూడా పెట్టొచ్చు. ఇన్విజిలేటర్ మీద. సో, ఇవన్నీ కూడా అఫీషియల్‌గా జరిగేటువంటి కన్సీక్వెన్సెస్. ఓకే. అఫీషియల్‌గా. కానీ నాన్న ఈ విషయం పక్కన పెట్టేస్తే జస్ట్ ఒక్కసారి థింక్ చేయండి. మనం స్లిప్స్ పెట్టి మనం అని ఎందుకంటున్నానంటే నేను అందరిని ఉద్దేశించి చెప్తున్నాను. ఇది మీకు తెలియాలి. అందరికీ కూడా తెలియాలి. అందరికీ తెలియాలి. ఓకే. ఇంక్లూడింగ్ మీ ఆల్సో పోనీ నేను మీలో ఒకడిని అనుకుని చెప్తున్నా. మనం జస్ట్ స్లిప్స్ పెట్టి దొరికేసా ఏముందిగా తర్వాతన్నా రాసుకోవచ్చు అని ఇంకా మనం లైట్ తీసుకుంటే జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మనం స్లిప్స్ పెట్టి దొరికాము అని చెప్పి చుట్టూగా ఉన్న వాళ్ళకి తెలుస్తది. వాళ్ళు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అలా పాస్ అయ్యి, అది మన పేరెంట్స్ వరకు వస్తే, మన తల్లి, తండ్రి మనకి వాళ్ళు ఎలా ఉన్నా గాని మనం బాగుండాలని ఎంతో కష్టపడి స్కూల్‌లో చదివించి, అయి కట్టి, ఈ కట్టి, మంచి బట్టలు అన్నీ మంచిగా చూసుకొని, మనం బాగుండాలనే ఒక్క ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ మన కోసం చేస్తూ ఉన్నారు 10th క్లాస్ వరకు చదివించారు. 10th క్లాస్‌లో ఎవరైనా పలానా వాళ్ళొచ్చి, "అరె! మీ వోడు ఇలా స్లిప్స్ పెట్టి దొరికాడంట" అనే ఆ మాట వాళ్ళ చెవిన ఎప్పుడైతే పడిందో, ఓకే. సో, అదింక ఎలా ఉంటుందంటే, మనం ఊహించుకొని ఇలా ఉంటుంది అని చెప్పలేం. అంత బాధగా ఉంటుందన్నమాట. ఓకే. చాలా బాధగా ఉంటది. సో, ఇవన్నీ కాదు నాన్న. పాయింట్ ఏంటంటే, మీరు ఇలాంటి వాటిల గురించి ఆలోచించి భయపడమని చెప్పట్లేదు, బాధపడమని చెప్పట్లేదు. మీ వలన మీ పేరెంట్స్ బాధ పెట్టొద్దు. చూడండి నాన్న సక్సెస్ అనేటప్పటికి సక్సెస్ అంటే మేబీ ఇప్పుడు మనకి 10th క్లాస్ స్టూడెంట్స్‌కి 10th మార్క్స్ మంచిగా రావడమే సక్సెస్ అంటే. ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌కి ఇంటర్మీడియేట్ మార్క్స్ రావడమే సక్సెస్ అంటే. మెయిన్స్ ఎంసెట్, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ రావడమే సక్సెస్ అంటే. సక్సెస్‌కి ఎప్పుడైనా సరే షార్ట్ కట్స్ ఉండవు. ఇవి నేను చెప్పిన మాట కాదు. మనకి గ్రేట్ పర్సన్స్ చెప్పిన మాటలు. సక్సెస్‌కి ఎప్పుడు షార్ట్ కట్స్ ఉండవు. కంపల్సరీ మనము వర్క్ చేయాలి. వి హావ్ టు బి వర్క్ అంతే. స్లిప్స్ పెట్టి పట్టుకెళ్ళిపోదాం, రాసేద్దాం, అయిపోతది. ఏదో పక్కల దాంట్లో చూసి రాసేద్దాం, లేదంటే ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా కాకుండా, ఈ నెగెటివ్ థాట్స్ ఇవన్నీ కాకుండా, ఆ తర్వాత జరిగేటువంటి కన్సీక్వెన్సెస్ ఇయన్నీ ఆలోచించుకొని, అవన్నీ పక్కన పెట్టి అవన్నీ తెలుసుకోండి. తెలుసుకోవాలి. ఏంటి, ఎలా జరుగుద్ది, ఏంటనేది తెలిస్తే ఆటోమేటిక్‌గా మీకు కొంచెం భయం మొదలవుతుంది. ఆ భయాన్ని మీరు మీ ప్రిపరేషన్‌కి ఒక ఒక బూస్ట్‌లాగా ఉపయోగించుకోవాలి. ఇంక సరే ఇంక మనం ఈ నెగెటివ్ సైడ్ ఆలోచించకూడదు. పక్కన పెట్టేసి, ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి?
నేను నెగెటివ్‌గా అన్నీ చెప్పేసాను. నెగెటివ్‌గా ఏముంటది, ఏం జరుగుతది ఇయన్నీ చెప్పేసాను. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటి సార్ అంటే, మీకున్న డేస్‌ని పర్ఫెక్ట్‌గా, ప్రొడక్టివ్‌గా ఉపయోగించుకోవడం. మీకు ఇంకా 40-50 డేస్ ఉంది. ఈ డేస్‌లో మీరు అనుకుంటే కంపల్సరీ మంచి స్కోర్ వస్తది. మీకు ఎక్కువ స్కోర్ అవసరం లేదు. నువ్వు న్యాయంగా చదివింది అక్కడ పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చెయ్యి. నీకొచ్చిన మార్క్స్ అవే నీకు గొప్ప. కానీ నువ్వు చేయాల్సిందేంటి? ప్రిపేర్ అవ్వడం. నాకు మార్క్స్ వస్తాయా? నేను పాస్ అవుతానా? ఇయన్నీ తర్వాత. నువ్వు మొదటగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చెయ్యి. నేను ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. 60 డేస్ లెఫ్ట్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ థంబ్‌నెయిల్ ఇక్కడ ప్లే చేస్తాను మీకు కావాలితే. ఈ వీడియోలో నేను ఈ మిగిలిన ఈ 60 డేస్‌ని ఎలా ఉపయోగించుకోవాలి? ఏ వీడియోస్ చూడాలి ఇంపార్టెంట్ క్వెషన్స్ కోసం? ఇవన్నీ కూడా నేను అందులో చెప్పాను. ఏపీ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ సెపరేట్‌గా ఇద్దరిని చేసి వాళ్ళు చూడాల్సిన వీడియోస్ కూడా నేను ఆ వీడియో 60 డేస్ లెఫ్ట్ అనే వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి కంపల్సరీ ఆ వీడియో చూడండి. అండ్ దాని తర్వాత మన యూట్యూబ్ ఛానల్ వేదాంతు ఏపీఎన్ టీఎస్ 9 అండ్ 10 యూట్యూబ్ ఛానల్‌లో ప్రతిరోజు కూడా లైవ్ సెషన్ జరుగుతుంది. ఈ లైవ్ సెషన్‌లో అంటే ప్రతి సబ్జెక్టు ప్రస్తుతానికి మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ జరుగుతుంది. మిగిలిన సబ్జెక్ట్స్ కూడా జరుగుతాయి వితిన్ 1 వీక్‌లో. ప్రతి లైవ్‌లోని కూడా మీకంటూ ఒక చాప్టర్‌కి ఇంపార్టెంట్ చాప్టర్‌కి సంబంధించి క్వెషన్ సాల్వింగు లేదా కాన్సెప్ట్స్ రివిజన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. ప్రీవియస్ పేపర్ సాల్వింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. నేను ప్రీవియస్‌గా ఏపీ వాళ్ళకి 3 మోడల్ పేపర్స్, తెలంగాణ వాళ్ళకి ఒక మోడల్ పేపర్ సాల్వ్ చేశాను. కంప్లీట్ పేపర్ లైవ్ సాల్వింగ్. ఇది మరి మీరు ఎంతవరకు చూసారో నాకు తెలీదు. అలాగే రికార్డెడ్ వీడియోస్‌లో మీకు షార్ట్ కట్స్, ట్రిక్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. రీసెంట్‌గా నేను ట్రిగ్నోమెట్రీ వీడియో చేశాను. సో, అది మీరు ఎంతవరకు చూసారో నాకు తెలీదు. అండ్ ఇవాళ యాక్చువల్లీ సండే. ఇది వీడియో ఎప్పుడు అప్‌లోడ్ అవుతుందో నాకు తెలీదు. మీకు వితిన్ 2 డేస్ ఆర్ 1 డేలో కంప్లీట్ మ్యాథమెటిక్స్ ఏపీ స్టూడెంట్స్‌కి తెలంగాణ స్టూడెంట్స్‌కి కంప్లీట్ మ్యాథమెటిక్స్ మొత్తం అన్ని చాప్టర్స్, అన్ని కాన్సెప్ట్స్‌కి సంబంధించిన వీడియోస్ మీకొస్తాయి. ఈ వీడియోస్ మీకు మనకి యూట్యూబ్‌లో వీడియో లైవ్ అని చెప్పి కనిపిస్తది కదా! వీడియో ట్యాబ్‌లో ఇవి మీకు కనిపించవు. లైవ్‌లో అది లూప్‌లో ప్లే అవుతూ ఉంటదన్నమాట. అంటే మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా గానీ ప్లే అవుతూనే ఉంటది. కంప్లీట్ మ్యాథమెటిక్స్ మొత్తం అన్ని చాప్టర్స్, రియల్ నంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, సర్కిల్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఏపీ వాళ్ళకి దీని తర్వాతే తెలంగాణ వాళ్ళకి కూడా వస్తది. అదొక్కటి చూడండి. మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. మాక్సిమం ఒక 3 అవర్స్ లేదా 4 అవర్స్ ఉంటుంది అంతే. కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇది అయిపోయిన తర్వాతే ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ వస్తాయి మ్యాథమెటిక్స్‌లో. సో, ఈ ఉన్న మిగిలిన డేస్‌లో ఇవి ప్రిపేర్ అయితే మీరు ఇప్పటివరకు కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వలేదు. ఓకే. లీవ్. ఇప్పుడు నేను వీడియో వస్తదని చెప్పాను. అది చూస్తే మీకు కాన్సెప్ట్స్ అయిపోతాయి. మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వకపోయినా గాని. అవి చేసి ప్రాబ్లమ్ చేస్తే మ్యాథమెటిక్స్‌లో మీరు అనుకున్న స్కోర్ కంటే కంపల్సరీ ఎక్కువ వస్తది. అది నాది గ్యారంటీ. అండ్ రీసెంట్‌గా నేను ఏపీ 100/100 అని చెప్పి ఒక స్ట్రాటజీ అని చెప్పి ఒక వీడియో చేశాను. అందులో అయితే మొత్తం ఏపీ వాళ్ళకి అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్, పేజ్ నంబర్స్, ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్‌తో సహా నేను అక్కడ ఇచ్చేసాను. ఈ అన్ని రిసోర్సెస్ కూడా యూజ్ చేసుకుంటే నువ్వు అనుకున్న దానికంటే చాలా స్కోర్ వస్తది. ఇవన్నీ యూజ్ చేసుకోవడం మానేసి, ఇలా మనం అన్‌వాంటెడ్ చీటింగ్ ఇలాంటియన్నీ ఎందుకు మనకి? అవునా కదా? ఓకే. 10థ్ క్లాస్‌లో చీట్ చేస్తాము. చీట్ చేసి ఏదో రకంగా మంచి మార్క్స్ తెచ్చేసుకుంటాము. ఇంటర్మీడియేట్‌లో కూడా చేస్తామా? ఓకే. ఇంటర్మీడియేట్‌లో కూడా చేసావని అనుకుందాం. పబ్లిక్ ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ తెచ్చేసుకున్నాం. ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఎఫ్‌సెట్ ఉంటది. జేఈఈ మెయిన్స్ ఉంటది. అందులో కూడా చేస్తావా? అందులో చేయడానికి కుదరదు. నాట్ పాసిబుల్. ఇంపాసిబుల్ మాట. అందులో చేయడానికి దొరకదు. అక్కడ దొరికేస్తాం మనం. పోనీ అది రాయను సరే నేను డిగ్రీ చేస్తాను అంటాం. ఓకే. డిగ్రీ చేసావు. అన్నీ చేసావు. తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాగా? అక్కడ దొరికేస్తావా? గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన స్లిప్స్ పెట్టి దొరికితే మన మీద మాల్ ప్రాక్టీస్ అని చెప్పి అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో మన మీద అది ఉండిపోతుంది. ఒక చిన్న విషయం, ఒక పాయింట్ లాగా. గవర్నమెంట్ ఎగ్జామ్స్ మన తర్వాత ఫ్యూచర్‌లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తున్నప్పుడు వెరిఫికేషన్ చేస్తారు. అందులో ఈ చీటింగ్ అనేది తెలిసిపోతది. అప్పుడు మనకి రాయడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఓకేనా? ఇలా మనకి చాలా నష్టాలున్నాయి. అందుకని నేను చెప్పినవన్నీ తెలుసుకోండి. ఏమవుతది? ఇలా చేస్తే ఏమవుతది? అలా చేస్తే ఏమవుతది? అన్నీ తెలుసుకోండి. నేను అఫీషియల్‌గా చెప్పాను. అండ్ మన మెంటల్‌గా, పర్సనల్‌గా కూడా మీరు ఎంత బాధపడతారో చెప్పాను. ఓకేనా? అందరూ బాధపడతారు. సో, అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు చెయ్యాల్సిన చ ఇప్పుడు మిగిలిన టైంలో చేయాల్సిన వర్క్ ఏంటి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇవన్నీ ఆలోచించండి. ఓకే?
సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. మన ఛానల్‌ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే ప్రతి వీడియోని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా?